అందరూ అందరే, అందరూ తలపండిన వారే. ఆలీబాబా 40 దొంగలను మించిన వారే. వారిదో విద్య ఎలా పట్టాలి, ఎలా కొట్టాలి, ఎంత రాబట్టాలి అన్నది వారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. అధికారం చేతిలో ఉంటే ఎలా చెలరేగాలి, ఏ దందా ఎలా నడపాలి అన్నది వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇల్లైనా, విల్లా అయినా, స్టేట్ గెస్ట్ హౌస్ అయినా, ఎక్కడైనా సరే వాళ్ళు కన్నేశారా అంతా కథమే. డీల్ ఓకే అయినట్టే. పేరుకే సీఎంఓ పర్యవేక్షణ, కానీ సీఎంఓకు తెలియకుండా కోట్లు కొల్లగొట్టడం ఎలా అన్నది వారికి తెలిసినట్టుగా మరెవరికి తెలియదేమో. ఇక విషయంలోకి వస్తే ఆయన స్టేట్ ప్రోటోకాల్ డైరెక్టర్. పేరు మోహన్ రావు. అర్హత లేకున్నా అడ్డదారిలో తిష్ట వేసిన వ్యక్తి. ఆయన్ను అనుసరించి మరో ముగ్గురు. వారు క్రాంతి, శ్రీధర్, ఫాజిల్. వీరి నాయకుడు మోహన్ రావు. అయితే వీరికి అన్ని రకాలుగా అండదండలు, అభయ హస్త్రాన్ని అందించేది మాత్రం ప్రోటోకాల్ విభాగంలో ఉన్న ఓ కీలక అధికారి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వారు తమ పరిధిని, విధిని ఉల్లంఘించి మోహన్ రావుకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇదంతా ఒక గ్యాంగ్, ఓ గ్రూప్. ఒకరికొకరు అండ. దోచుకోవడంలో, దంచుకోవడంలో ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా అందరూ మూకుమ్మడిగా ప్రతీకారానికి దిగుతారు. వారి వారి హోదాలను మరిచి చిల్లర వ్యవహారాలు నడపడంలో వీరికి వీరే సాటి. మోహన్ రావు చెప్పించిందే వారి వేదం. దొంగ బిల్లులు సృష్టించాలన్నా, కమిషన్లు రాబట్టుకోవాలన్నా స్కెచ్ వేసేది మాత్రం మోహన్ రావే. అనుసరించేది, ఆచరించేది ఆ ముగ్గురు మాయగాళ్ళు. రవాణా, క్యాటరింగ్, హౌస్ కీపింగ్, యూనిఫామ్స్ అంటూ భారీగా కోట్లు దండుకునే విభాగాలన్నింటినీ వీరే కంట్రోల్ చేస్తారు. వాస్తవంగా ఈ విధులు నిర్వహించే వారికి MBA లేదా తత్సమాన విద్యార్హతలు ఉండాలి. కానీ ఇంటర్ చదివిన వీరు అలాంటి విభాగాలను కంట్రోల్ చేయడం అంటే అధికార ఆశీస్సులు మెండుగా ఉన్నట్లే. సీఎంఓ పరిధిలోని శాఖ కావడంతో వీరు కొల్లగొట్టే కోట్ల రూపాయలకు ఆడిట్ కాగంటూ ఏ పరిధిలో ఉండవు. ఇదే వారి పాలిట అక్షయ పాత్రగా మారింది. వైసీపీ సానుభూతి పరులైన గడిచిన 6 నెలల్లో 6 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాను అప్పనంగా దోచుకున్నారు. ఎంతలా అంటే ఆయా విభాగాల్లో నిష్ణాతులు కూడా కనిపెట్టలేనంతగా. చివరకు ప్రభుత్వ గెస్ట్ హౌస్ను కూడా వారు దందాకు వాడుకున్నారంటే వారి టాలెంట్ ఎలాంటిదో, ఏ పాటిదో ఇట్టే అర్థం చేసుకోవాలి. అరాచకాలన్నా, రాసలీలన్నా, పేరేదైనా కానివ్వండి, వారు చేయాలనుకున్నది చేస్తారు, చేసి చూపిస్తారు. మాకు అడ్డెవరొస్తారు, వి డోంట్ కేర్. వారి ప్రవర్తనలో ఓ నిర్లక్ష్యం, ఓ తెగింపు కనిపిస్తోంది. వీరి బారిన పడి ఉద్యోగాలు వదిలేసిన వారు ఎందరో. నిలదీశారా, నిండా మునిగినట్టే. కోరి సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. పీకల్లోతు ఇబ్బందుల్లో, కష్టాల్లో పడినట్టే. కారణం అధికార బలం, అదృశ్య శక్తుల ఆశీర్వాదం. మహిళా ఉద్యోగులపై వేధించడం, వారిని తమ దారికి తెచ్చుకునేలా కుయుక్తులు పన్నటం. దారికి రాకపోతే వారిని ఎలా వేధించాలి, ఎలా బాధించాలి అన్నది వారికి బాగా తెలుసు. ఈ దుష్ట చతుష్టయానికి చెప్పేందుకు ఎవరూ సాహసించరు. సీఎంఓనే వారి వెనక ఉందన్న ఓ భయాన్ని క్రియేట్ చేశారు. అంతా వ్యూహాత్మకం. దందా నడవాలంటే ఇలాంటివన్నీ ఉండాలన్నది వారి వాదం.
వీరిపై దిశ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసులు నమోదైనా అన్నీ తమకు అనుకూలంగా మార్చుకుని ఏ విషయాలు బయటకి పొక్కకుండా మేనేజ్ చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ గెస్ట్ హౌస్కు సంబంధించి రవాణా, సాధారణ ఖర్చులు, అక్కడ పనిచేసే సిబ్బందికి యూనిఫామ్స్ అంటూ సుమారు 1,50,00,000 కొట్టేసినా వీరిని అడిగే నాదుడే లేడు. తక్కువ ధరకే కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లేకపోయినా నాసి రకంవి తీసుకున్నా లెక్కలుండవు. లెక్కలు అడిగేవారు ఉండరు. ఈ విభాగంలో కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలంటూ ప్రభుత్వానికి ఓ ప్రపోజల్ కూడా పెట్టడం విశేషం. అంతా తమ కనుసన్నల్లోనే వ్యవహరించే వారిని ఇందుకు ఎంపిక చేసి వారి నుండి కూడా కొంత మొత్తాన్ని కమిషన్ రూపంలో దండుకొని అంతా గప్చుప్ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయంటే వీళ్లకు పండగే పండగ. బుడమేరు పొంగిందంటే వీరికి డబ్బే డబ్బు. ఎలాగంటారా? ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలు వారికి సిరుల పంటలను పండించాయి. బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీళ్ళ బాటిళ్లను నామమాత్రంగా అందించి 12 రోజులకు 48 లక్షలు దోచుకున్న వైనం వీరి కకృతికి అద్దం పడుతోంది. ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా మలుచుకుని ఎలా సంపాదించాలా అన్నదే వారి ఆలోచనగా కనిపిస్తోంది. వీరి విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నత న్యాయస్థానం సీరియస్ అయ్యిందే. ఇందులో కీలక పాత్రధారిపై వేటుపడే అవకాశాలు ఉన్నా మిగతా ముగ్గురు మాత్రం సేఫ్ సైడ్ చూసుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుత్వం మారింది. గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచక దందాలపై దృష్టి పెట్టింది. అదే ఇప్పుడు మోహన్ రావుకు యమపాసంగా మారింది. అసలివాడి వంతయ్యాక కొసరి వాళ్ల పని పట్టేందుకు కూడా సర్కార్ సిద్ధమవుతోంది. మోహన్ రావు సేవలో తేలియాడుతున్న స్టేట్ గెస్ట్ హౌస్లోని అలీబాబా దొంగలతో పాటు వారికి సహకరిస్తున్న అధికారిని కూడా అక్కడి నుంచి తరిమేసి ప్రోటోకాల్ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదన తెరపైకి వస్తోంది. రైట్, గెస్ట్ హౌస్లోని అలీబాబా దొంగలతో పాటు వారికి సహకరిస్తున్న అధికారిని కూడా అక్కడి నుండి తరిమేసి ప్రోటోకాల్ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా కొలీగ్ అవినాష్ సిద్ధంగా ఉన్నారు. అవినాష్, చెప్పండి, అసలు ఈ దొంగల బండారం ఎలా బయటపడింది? రైట్ సుష్మా, ఇక్కడ మనం చూసుకుంటే ఏపీలో కేవలం ఒక ప్రోటోకాల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి లేదా ప్రోటోకాల్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కేవలం ఇంటర్మీడియట్ చదివినటువంటి చదువుతో అసలు ఆ పొజిషన్కి ఎలా వచ్చాడు అనేటువంటి ప్రశ్న దగ్గర నుంచి మనం ఈ అంశాన్ని మొదలు పెట్టాలేమో. అంటే ఒక ఎంబీఏ లేదా ఆ పై చదువులు చదివినటువంటి వ్యక్తి మినిమం క్వాలిఫికేషన్గా ఒక ఎంబీఏ ఆఫీసర్ని నియమిస్తారు. ఎంబీఏ చదువుకున్నటువంటి వ్యక్తిని అక్కడ ఆ పొజిషన్లో నియమించాలి. కానీ ఒక ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వ్యక్తికి అసలు ప్రోటోకాల్ డైరెక్టర్గా ఒక ప్రోటోకాల్ ఆఫీసర్గా ఏ విధంగా నియమించారనేటువంటి దగ్గర నుంచి మొదలెట్టుకొని చూస్తే అతను సంపాదించినటువంటి
సంపాదన కావచ్చు, లేదా అతను చిలాయిస్తున్నటువంటి అజమాయిషీ కావచ్చు, అంటే ప్రభుత్వ అధికారుల్ని కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మంత్రుల్ని, మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలను కూడా బెదిరించినటువంటి తీరు మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఇదే కాదు, అసలు ఈ నలుగురు దగ్గరికి, అంటే ఎవరైతే మోహన్ రావు ఉన్నాడో, మోహన్ రావు చుట్టూ ఉన్నటువంటి ఒక చిన్న కోటరీ, నలుగురు వ్యక్తులు మొత్తం పూర్తిగా వీళ్ళు ఆ కోటరీలోకి లేదా ఆ కోటరీ దగ్గరికి ఒక ఫైల్ పట్టుకొని వెళ్తే చాలు, మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా అవ్వని పనులు కూడా ఈ కోటరీ దగ్గరికి వెళ్తే చాలు, ఈ కోటరీ పూర్తి పనులని చేసి ఎంత ఫండ్ కావాలి, తర్వాత ఈ మీ ఫైల్ ప్రభుత్వం దగ్గర నుంచి పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ కూడా ఎంత రోజుల్లో, ఎన్ని రోజుల్లో, ఎన్ని కోట్లైనా సరే రిలీజ్ చేయించుకోవాలి అని అంటే చాలా కేవలం ఈ కోటరీ దగ్గరికి వెళ్తే రిలీజ్ అయిపోతాయి అనేటువంటి ఉద్దేశాన గత 5 ఏళ్ల పాటు ప్రభుత్వం పనిచేసిందంటే ఆషామాషి కాదు. అండ్ ఇంకొక మాట చెప్పుకోవాలనంటే, పోనీ గత ప్రభుత్వంలోనే వీరు ఉన్నారా అంటే కాదు, ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గత 6 నెలలుగా లేదా గత సంవత్సరంగా వీళ్ళు ఇంకా వాళ్ళ ఆ పొజిషన్లోనే కొనసాగుతూ ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. అయితే ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక అంశాన్ని మనం చూసుకోవాలి. మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ప్రోటోకాల్ డైరెక్టర్గా ఉన్నాడో అతను తనకు సంబంధించినటువంటి వాళ్ళు లేదా తన అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కాంట్రాక్టులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి లేదా తనకి కమిషన్లు ఇస్తున్నటువంటి వ్యక్తులకే ఈ ఫైనాన్స్ బిల్స్ కంప్లీట్ చేయడం కానీ, లేదు అంటే తనకు సంబంధించినటువంటి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయించడం కానీ చేస్తూ ఉన్నాడు. గత 6 నెలలుగా మనం గమనించుకుంటే దాదాపు 6 నుంచి 10 కోట్ల రూపాయల వరకు తన అక్రమ సంపాదన జరిగింది లేదా తన అక్రమ సంపాదన ఉంది అనేటువంటిది చాలా క్లియర్గా మనకు తెలుస్తూ ఉన్నటువంటి అంశం. అదే కాకుండా ఈ మోహన్ రావుకి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి విమెన్ ఆఫీసర్స్ లేదా విమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శారీరకంగా, మానసికంగా అన్ని రకాల వేధింపులకు గురి చేశారు వీళ్ళు అనేటువంటి మాట కూడా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళపైన ఇప్పటికే దిశ చట్టంకి సంబంధించి దిశ కేసులు కూడా వీళ్ళపైన ఉన్నాయని, అయినప్పటికీ కూడా ఆ కేసులు బయటికి రాకుండా, ఆ కేసులకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ బయటికి తెలియకుండా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారనేటువంటి అంశం కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది సుష్మా. అవినాష్, దిశ పోలీస్ స్టేషన్లో ఇన్ని కేసులున్నా కూడా ఇన్ని రోజుల నుండి ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇంతగా పేటరెయ్యిపోతున్నారంటే అసలు వీళ్ళని ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు, ఇంతవరకు ఎవరి అండదండలు చూసుకొని వీళ్ళు రెచ్చిపోతున్నారు? అంటే ఇక్కడ ఒకటి అంశం సుష్మా, క్లియర్గా అంటే మనం అర్థం చేసుకోవాలని అనుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద అధికారులు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద స్థాయి వ్యక్తులు, అంటే ముఖ్యమంత్రి స్థాయి అంతకంటే కాస్త తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే పవర్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఎప్పుడైతే వాళ్ళ యొక్క అండదండలు మనతో పాటు ఉంటాయి, మనం ఏం చేసినా కానీ ఈ రాష్ట్రంలో అడిగే వాళ్ళు ఎవరు ఉండరు అనేటువంటి ఉద్దేశాన ఇలాంటి వ్యక్తులు పేటరేగిపోతూ ఉంటారు. చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అంశంలో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైనా వాటలు జరిగి ఉన్నాయా అనేటువంటిది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. లేదా ఆయన కింద ఉన్నటువంటి ఆయన స్థాయి పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, గతంలో మనం చూసుకుంటే అన్ని శాఖల మంత్రి అనేటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వారు, ఆ అన్ని శాఖల మంత్రికి కూడా ఏమైనా దీంట్లో అంశాలు లేదా అతని పాత్ర కూడా దీంట్లో ఏమైనా ఉందా అనేటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అదే కాకుండా మాజీ ఐఏఎస్లు లేదా ప్రస్తుతానికి ఇంకా ప్రభుత్వంలో ఉండి నడిపిస్తున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారుల స్థాయి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళు ప్రోటోకాల్ ఆఫీసర్, అది కూడా సీఎంఓకి ప్రోటోకాల్ ఆఫీసర్స్గా ఉండడం వల్ల వీళ్ళ చేతిలో క్లియర్గా అన్ని రకాల ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడా వీళ్ళకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాల కారణం చేతనే ఆ ఉన్నటువంటి రిలేషన్షిప్స్, వాళ్ళు సంపాదిస్తున్నటువంటి అక్రమ సంపాదన ఆధారంగానే వీళ్ళు సేఫ్ అవుతున్నారు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నటువంటి అంశం సుష్మా. అవినాష్, ఆడిట్ కాగు పరిధిలోకి రానటువంటి వాటిల్లో వీళ్ళు కోట్లు కొల్లగొట్టారు, లక్షల్లో దోచుకున్నారు అనేటువంటి అంశం అయితే వీరిపైన ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇవి మాత్రమేనా, ఇంకా వేరే పరిధిలో కూడా వీళ్ళు దోచుకున్నారా? అసలు డీటెయిల్స్ ఏంటి అవినాష్? సుష్మా, చాలా సింపుల్గా చెప్పాలి, చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే నేను ఒక విషయం చెప్తాను. అంటే ముందుగా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలవుద్ది వీళ్ళ దందా. అంటే సీఎంఓకి సంబంధించి లేదా ఈ ప్రోటోకాల్ అంశానికి సంబంధించి గెస్ట్ హౌస్ల విషయంలో బెడ్షీట్ మార్చేటువంటి వ్యక్తి, హౌస్ కీపింగ్ చేసేటువంటి వ్యక్తి దగ్గర నుంచి మొదలు దానికి సంబంధించి అక్కడికి వస్తున్నటువంటి ఫుడ్ వరకు లేదా వాళ్ళకి ఇవ్వబోయేటువంటి సెక్యూరిటీ వరకు మొత్తం ప్రతిదంతా వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అంటే వీళ్ళు ఇదొక్కటే సంపాదించుకుంటున్నారు, ఈ యొక్క యాంగిల్లోనే సంపాదించుకుంటున్నారు అంటే అలా కూడా కాదు. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నట్టుగా ఎవరికి ఏ బిల్లు రిలీజ్ అవ్వాలన్నా, ఎవరికి ఏ కాంట్రాక్ట్ దక్కాలన్నా కానీ కేవలం తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు, తనకి ఆ సంపాదనలో షేర్ ఇచ్చేటువంటి వాళ్ళు, అదేవిధంగా వీళ్ళకు ఉన్నటువంటి అనునాయులు ఎవరైతే ఉంటారో లేదా వీళ్ళ దగ్గర మిత్రులు ఎవరైతే ఉంటారో కేవలం వాళ్ళకు మాత్రమే కాంట్రాక్ట్లు అందజేసేటువంటి ప్రక్రియ, కేవలం వాళ్ళకు మాత్రమే డబ్బులు రిలీజ్ చేయించేటువంటి, అంటే ప్రభుత్వం దగ్గర ఒక్కొక్కసారి డబ్బులు లేక ఏవైతే కాంట్రాక్ట్లు బిల్స్ పెండింగ్లో ఉంటాయో కేవలం వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఈ మోహన్ రావు, అదేవిధంగా క్రాంతి, శ్రీధర్, ఫాజిల్ అనేటువంటి ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి బిల్స్ మాత్రమే ఎప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేసేలాగా, ఎన్ని డేస్లో రిలీజ్ అవుతుంది, వీళ్ళ పర్సంటేజెస్ ఎంత అనేటువంటిది మాత్రమే వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకొని ఆ విధంగా కూడా సంపాదించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అంతేందుకు ఇంకొక విషయం నేను చెప్తాను. రీసెంట్గా విజయవాడకు సంబంధించి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఆ ఫ్లడ్స్లో ఏవైతే ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్స్ ఇచ్చేటువంటి దాంట్లో కూడా వీళ్ళు కమిషన్లు దొబ్బి కకుర్తిగా 6 కోట్ల పైచిలకు వరకు
సంపాదించారంటే వీళ్ళ యొక్క కకృతి ఏందనేటువంటిది, వీళ్ళు ఎంత దిగజారుడుతనం అనేటువంటిది కూడా ఇక్కడ అర్థమవుతా ఉంది సుష్మా. అయితే అవినాష్, అలాగే ఒక మహిళా అధికారి అండదండలు ఉన్నాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. అసలు ఈ మహిళా అధికారి ఎవరు, డీటెయిల్స్ ఏంటి, ఏ అధికారుల అండదండలు వీరికి ఉన్నాయి, ఏమైనా తెలుసా దానికి సంబంధించి? అంటే కేవలం మహిళా అధికారి ఒక్కరే కాదు సుష్మా, ఇక్కడ చాలా మంది ఆఫీసర్స్ వీళ్ళతో పాటు కుమ్మక్కై ఉన్నట్టుగా మనకైతే సమాచారం చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళపై ఆల్రెడీ కోర్టులో కూడా, సుప్రీంకోర్టు వరకు కూడా కేసు నడుస్తూ ఉన్నటువంటి అంశం. అంటే ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి మనం వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది ఇక్కడ. ఇంకొక అంశం ఏంటంటే, సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఇక్కడ ప్రభుత్వం క్లియర్గా, ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కూడా క్లియర్గా సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక ఇంటర్ చదివినటువంటి వ్యక్తి, ఎంబీఏ ఆ పైన చదివినటువంటి వ్యక్తులు ఉండాల్సినటువంటి పొజిషన్లో అసలు వీళ్ళు ఎలా ప్లేస్ అయి ఉన్నారు అనేటువంటి అంశానికి ప్రభుత్వాలు, అంటే గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఎందుకంటే ఇది కేవలం వాళ్ళకి సంబంధించిందే కాదు, ప్రజల యొక్క సొమ్ము, ప్రజలు ఇస్తున్నటువంటి ట్యాక్స్ డబ్బుల మీద వీళ్ళందరికీ జీతాలు కావచ్చు, వీళ్ళ మెయింటెనెన్స్ కావచ్చు జరుగుతూ ఉంటాయి. మరి అలాంటిది పై చదువులు లేనటువంటి వ్యక్తి, కేవలం ఇంటర్ చదువుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి పొజిషన్లో ఉంటే, ఇంటర్ పాస్ అయి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి చాలామంది యువత కూడా ఇలాగే ప్రశ్నిస్తారు కదా. అంటే వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పైనే ఉంది సుష్మా. అవినాష్, గత ప్రభుత్వంలో వీరు అధికారంలో ఉన్నారు అంటే ఓకే, ఇప్పుడు కూడా ఎలా కంటిన్యూ అవుతున్నారు? అవినాష్, గత ప్రభుత్వంలో వీరు అధికారంలో ఉన్నారు అంటే ఓకే, ఇప్పుడు కూడా ఎలా కంటిన్యూ అవుతున్నారు అసలు? దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వమే సమాధానం చెప్పాలి సుష్మా. ఎందుకంటే ఇది ఏం పర్మనెంట్ పొజిషన్ అయితే కాదు, ఇది ప్రభుత్వాలు ఇప్పటికే గత ప్రభుత్వంలో చాలా వరకు కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయల వరకు అక్రమ దందాలు నడిచాయనేటువంటి అంశాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తానే ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క శాఖ మీద వాళ్ళు ఫిల్టరైజేషన్ స్టార్ట్ చేసి వాళ్ళు ఏదైతే కేసులు పెడతా ఉన్నారో దాంట్లో ఈ అంశాన్ని కూడా మెన్షన్ చేసినట్టుగా అయితే చిన్న సమాచారం అయితే ఉంది. బట్ దాని మీద క్లారిటీ ఇవ్వాల్సింది మాత్రం ప్రభుత్వమే, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు ప్రస్తుతానికి కూడా కంటిన్యూ అవుతున్నారు అని అంటే, వాళ్ళ యొక్క నెట్వర్క్ లేదా వాళ్ళ యొక్క సంపాదన దారి కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అధికారుల అండదండలు కావచ్చు, ఇంకా ఎంత కూకటి వేళ్లతో పాతుకుపోయి ఉన్నాయి, వీళ్ళంతా వేళ్ళునుకొని ఎంత పని చేస్తూ ఉన్నారనేటువంటి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు, ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైనా ట్రాన్స్ఫర్లు కావాలన్నా, లేదు అంటే ఎవరైనా ఉద్యోగస్తులకి నియామకాలు కావాలన్నా కానీ వీళ్ళు అవన్నీ నియామకాలు ప్లస్ ట్రాన్స్ఫర్లు కూడా చేయించే స్థాయిలో వీళ్ళు ఉన్నారు అని అంటే, కేవలం ఒక ప్రోటోకాల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వీళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు అంటే, వాళ్ళ యొక్క నెట్వర్క్ కావచ్చు, వాళ్ళు పనిచేస్తున్నటువంటి తీరు కావచ్చు, ఎంత పెద్ద స్థాయిలో ఉంది అనేటువంటిది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సుష్మా. ఇక్కడ అవినాష్, ప్రభుత్వ ఉదాసీనతను అలుసుగా తీసుకొని వీరు ఇప్పుడు దోచుకుంటున్నారు అని అనుకోవచ్చా? 100%. అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవో ఒక అధికారుల అండదండలు, లేదా పెద్ద స్థాయి ఆఫీసర్లు, లేదా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అండదండలు లేకపోతే ఇంత పెద్ద ఎత్తున స్కాములు చేయడానికి కానీ, ఇంత పెద్ద ఎత్తున మనం మాట్లాడుతున్నట్టుగా ట్రాన్స్ఫర్లు లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ పోస్టింగ్స్ కూడా ఇస్తున్నారు అనేటువంటి ఛాన్స్ అయితే ఉండదు కదా. కాబట్టి పెద్ద అధికారులు ఎవరున్నారు వీళ్ళ వెనకాల, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరున్నారు వీళ్ళ వెనకాల, అదేవిధంగా వీళ్ళ సంపాదనలు ఏ విధంగా జరిగింది, వీళ్ళ ద్వారా ఉద్యోగంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ, వీళ్ళ ద్వారా ట్రాన్స్ఫర్లు పొందిన వాళ్ళందరూ, వీళ్ళ ద్వారా కాంట్రాక్టులు సంపాదించినటువంటి వాళ్ళందరూ, వీళ్ళ ద్వారా బిల్స్ రిలీజ్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ, ప్రజాధనం ఎంత వృధా అయింది అనేటువంటి అన్ని యాంగిల్స్లో కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా కోర్టుల ముందు వీళ్ళని దోషులుగా నిలబెట్టి ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది సుష్మా. ఇక్కడ అవినాష్, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన గతంలో కూడా ఇదే పొజిషన్లో మోహన్ రావు కంటిన్యూ అవుతున్నాడు అంటే దీన్ని ఎలా చూడాలి అంటారు? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు భయపడుతుందా అనేటువంటిది ప్రశ్న. రెండో విషయం ఏంటంటే, ఓవైపు ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఇంకా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదంటే, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే వీళ్ళ వెనకాల ఉండి వీళ్ళ యొక్క పొజిషన్స్ని కాపాడుతున్నారని, లేదా వీళ్ళు సంపాదిస్తున్నటువంటి సంపాదనలో ఇటు ప్రభుత్వానికి లేదా వీళ్ళతో పాటు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఏదైనా బ్యాగ్స్ ఏమైనా వెళ్తున్నాయా, కిడ్ బ్యాగ్స్ అనేటువంటి ప్రశ్న కూడా ఖచ్చితంగా బయటికి వస్తుంది సుష్మా. ఇక్కడ అవినాష్, ఎప్పటి నుంచో ఈ అక్రమాలు, ఈ అవినీతికి పాల్పడుతున్నా కూడా ఎక్కడా ఫిర్యాదులు లేవు, ఎవరు వీరిని ప్రశ్నించే ఇది లేదు అంటే వీరు ఖచ్చితంగా మభ్య పెడుతున్నారా, బెదిరిస్తున్నారా? అసలు ఈ విషయం ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాలేదు? ఎక్కడ లోపం జరిగింది అంటారు? అంటే రెండు రకాల అంశాలు దీంట్లో గమనించుకోవచ్చు మనం. ఒకటి చాలా క్లియర్గా ఏంటంటే, వీళ్ళు సంపాదిస్తున్నటువంటి సంపాదన ఎప్పుడైతే అందరికీ షేర్ చేయబడతా ఉందో అప్పుడు ఎవరెవరైతే వీళ్ళ సంపాదన తీసుకున్నారో వాళ్ళు డెఫినెట్గా రిటర్న్ తిరిగి అయితే క్వశ్చన్ చేయరు వెళ్ళి. లేదా ఇంకొక అంశం కూడా చూసుకోవచ్చు, ఇప్పుడు వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన ఎవరికైతే పంచుతా ఉన్నారో మీకు కూడా మేము వాటా ఇచ్చాం కదా, మా ఈ క్రైమ్లో మీరు కూడా భాగస్వాములే అనేటువంటి మాట వీళ్ళు చాలా క్లియర్గా మాట్లాడినప్పుడు ఆపోజిట్లో ఉన్నటువంటి అధికారులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళని క్వశ్చన్ చేసేటువంటి సందర్భం అయితే ఉండదు. సో ఇప్పుడు
ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా వీళ్ళు ఇంకా కొనసాగుతూ ఉన్నారు, వీళ్ళ దందాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అని అంటే అర్థం క్లియర్గా వీళ్ళ సంపాదనలో వీళ్ళు చేస్తున్నటువంటి క్రైమ్లో అందరికీ భాగస్వామ్యం ఉండి ఉండాలి. అందుకే వాళ్ళు ఇంకా కొనసాగుతున్నారు అనేటువంటి అంశాన్ని మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అవినాష్, మోహన్ రావు ఒక్కడినే ప్రక్షాళన చేస్తే సరిపోతుందా, లేదంటే ఆయన టీం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది అంటారు? ఇక్కడ కేవలం మోహన్ రావు ఒక్కడే మనకు కనిపిస్తూ ఉన్నటువంటి అంశంగా చూసుకోవాల్సినటువంటి పని లేదు సుష్మా. ఇక్కడ నలుగురు ఉన్నారు మొత్తంగా వీరు. మోహన్ రావు, క్రాంతి, శ్రీధరు, ఫాజల్. ఈ నలుగురు కూడా ఒకరికొకరు నెట్వర్క్లో భాగంగా వాళ్ళకి వాళ్ళు సేఫ్ గార్డ్గా నిలబడతా ఉన్నారు. అంటే 4 పిల్లర్ల రూమ్ వేసుకొని కట్టుకొని దాంట్లో ఈ నలుగురు కూర్చొని ఆడుతున్నటువంటి ఆట. మోహన్ రావుకి కష్టం వచ్చిందంటే క్రాంతికి కష్టం వచ్చిందంటే శ్రీధర్ కష్టం వచ్చిందంటే ఫాజల్ కష్టం వచ్చిందంటే మోహన్ రావు. అంటే ఒకరికొకరు తోడుగా వీళ్ళ నలుగురితో పాటు వీళ్ళకు ఉన్నటువంటి నలుగురికి సపరేట్గా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి నెట్వర్క్, వీళ్ళతో పాటు ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, వీళ్ళతో పాటు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి ఆడుతున్నటువంటి ఒక డ్రామాగాని దీన్ని చూసుకోవచ్చు. ఇక మీరు అడిగినట్టుగా ప్రక్షాళన విషయానికి కనుక వస్తే కేవలం మోహన్ రావునో లేదా ఈ నలుగురినో కాదు, వీళ్ళతో పాటు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నటువంటి మిగిలినటువంటి అధికారుల్ని కూడా ఖచ్చితంగా పిలిచి వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళని దోషులుగా ప్రజల ముందు నిలబెట్టినప్పుడే ఈ యొక్క వ్యవస్థలో ఖచ్చితంగా ప్రక్షాళన అనేటువంటి జరుగుతుంది అనేటువంటి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సుష్మా. బాధితులు అందరూ ఒక్కొక్కరుగా తెరపైకి వచ్చి ఈ విషయం పైన కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే వీరి డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా మహిళలు కూడా వేధింపులకు గురి చేశారు, మమ్మల్ని మహిళా అధికారులను కూడా ఈ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. అసలు డిమాండ్స్ ఏంటి? అందరూ ఏం చెప్తున్నారు బాధితులు? క్లియర్గా అంటే ఈ మోహన్ రావు కావచ్చు, ఇతనికి సంబంధించినటువంటి ఈ నలుగురు వ్యక్తులకు సంబంధించినటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో మహిళల్ని కేవలం ఒక ఆట వస్తువులుగా చూస్తూనే వాళ్ళ మాన ప్రాణాలతో వీళ్ళు ఆడుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి భరోసా ద్వారా కేవలం ఇప్పుడున్నటువంటి అధికారులైన ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడున్నటువంటి అధికారులైన చిత్తశుద్ధితో పనిచేస్తారనేటువంటి ధైర్యంగా భరోసాతో కూర్చుకొని వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు కంప్లైంట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ 2 అంశాలను గమనించుకోవచ్చు. గత ప్రభుత్వంలో విమెన్ని ఏ విధంగా చూశారనేటువంటి అంశాలు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం విమెన్కి ఇస్తున్నటువంటి రెస్పెక్ట్ కావచ్చు, వాళ్ళు కల్పిస్తామనేటువంటి రక్షణ కావచ్చు, ఆ 2 అంశాలని ధైర్యంగా తీసుకొని మహిళా అధికారులు లేదా మహిళా ఆఫీసర్స్ ఎవరైతే వీళ్ళ ద్వారా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా బయటకు వస్తే కంప్లైంట్ చేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి ఇంకా చొరవ తీసుకోవట్లేదు. ప్రభుత్వం కూడా ఇంకా ఈ విమెన్కి ప్రస్తుతం ఉన్న ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఆ విమెన్కి ఇవ్వాల్సినటువంటి సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ పూర్తి స్థాయిలో ఇస్తామనేటువంటి భరోసా కనుక కల్పిస్తే ఇంకా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ పెరిగేటి కంటే ఆస్కారం కూడా ఉంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ అవినాష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మొత్తానికి ఇప్పుడున్నటువంటి ప్రోటోకాల్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి ప్రక్షాళన జరిగి తిరిగి కొత్తగా వస్తున్నటువంటి ప్రోటోకాల్ అయినా న్యాయం చేయాలి, ప్రభుత్వం దీన్ని చర్యలు తీసుకోవాలి ఇప్పుడున్న గవర్నమెంట్ అనేటువంటిది మనము ఆశిద్దాం. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360.